ఎండి ముంతాజ్ అలీ, నల్గొండ. మంచిగా ఉంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. సన్న బియ్యం ఇచ్చారు పేద ప్రజలకు. ఏవాటి వరకు సన్న బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. పెన్షన్ వస్తున్నది, వృద్ధులకు పెన్షన్ ఒకటి వస్తున్నది. ఇప్పుడు షాదీ ముబారక్ అనే కార్యక్రమం కూడా ఆయన్ని అమలు చేసిన, వేరే వాళ్ళు అమలు చేసినా కూడా ఈయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తీసుకొని వెళ్తున్నారు. రైతులకు బోనస్ ఇస్తున్నారు 500 రూపీస్. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన చేస్తున్న పనులకు మనం అందరం ఈరోజు కలిసికట్టుగా ఆయనకు సహకరించవలసిన అవసరం ఉన్నది. నడుస్తుంది, ధాన్యం కొనుగోలు నడుస్తున్నాయి, మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎన్ని కుప్పలు ఉన్నాయి, ఏడ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ సేమ్ టు సేమ్. వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ. ఇంతకుముందు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారు. వీళ్ళు చేసిన నష్టం, అప్పుడు రైతు బంధు అని ఇదని అని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు డబ్బులు. మినిమంగా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగుంటుండే. ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు. తెలంగాణ ఈరోజు అప్పుల పాలైందంటే ఖజానా ఇచ్చిపోయేటప్పుడు తెలంగాణ సపరేట్ వచ్చినప్పుడు, తెలంగాణ సపరేట్ ఉన్నప్పుడు మిగులు బడ్జెట్తో మాకు తెలంగాణ అప్పడం జరిగింది. ఇవాళ లోటు బడ్జెట్తో ప్రభుత్వం నడుస్తుందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిశీలన చేసి ఒక ముందు ఎట్లా తీసుకెళ్లాలని దాని మీద తర్జన భర్జనలు చేసి ముందు అడుగు చేస్తున్నారు. ఇవాళ మహిళలకు కూడా బస్సులో ఫ్రీ ఉన్నది. మహిళలకు అందరికి బస్సు ఫ్రీ ఉన్నది. ఇప్పుడు మహిళలకు అందరికీ బస్సులు కూడా కాంట్రాక్ట్ మీద, ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇచ్చి ఆ బస్సులు నడిపించేందుకు వాడు కూడా ఏదో సంఘాలు ఉన్నాయో మహిళా సంఘాలకు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు మంచిగా ఉన్నాయి. ఆయన చేస్తున్న పనులు, అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే తీసుకుపోయి జనాలు అమ్ముకునేది. ఇచ్చిన బియ్యం మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ రైస్ మిల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ జనాలకి పోయి, జనాల నుంచి మళ్ళీ రైస్ మిల్ పోయి, రైస్ మిల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చి, గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రజలకు వచ్చేది. అదే రైస్ ఊకే తిరిగేది, మూడు చోట్ల తిరిగేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అందరూ తింటున్నారు. తీసుకొని ఎవరైనా అమ్మటానికి వీల్లేదు. కరెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఇస్తున్నారు. ఆయన రాడు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు వాళ్ళ పోసేటోళ్ళు కూడా లేరు, తీసుకునేటోళ్ళు లేరు కదా. ఆయన సొంతంగా ఆయన పోసుకోవాలి, తాగాలి. కాబట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు ఆయన. ఎందుకంటే ఆయన తొత్తులందరూ, వాళ్ళ మనుషులందరూ ఇప్పుడు వాళ్ళ సొంతంగా తిరుగుతున్నారు. ఆయనకు దగ్గర లేరు ఎప్పుడు ఎవరు. కవిత మేడం ఏంటంటే ఇప్పుడు ఏంటండి, కవిత మేడం మీరు మంచి క్వశ్చన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు. ఇప్పుడు కవితమ్మ ఏం చేస్తున్నది? అలా నాయన కూడా వెన్నుపోటు పెడిచి కొత్త పార్టీ పెట్టింది. అంటే ఇప్పుడు వీళ్ళే పార్టీలు పెడతారు, వీళ్ళే పార్టీలు చేస్తారు, వీళ్ళే పార్టీలలో ఉంటారు. ఎందుకంటే ప్రజలు వేరే పార్టీ పెట్టొద్దు. ప్రజల సేవ చేయాలనే గుణము, ప్రజలకు సేవ చేసే దృక్పథం ఎవరికి లేదు. పార్టీలు పెట్టాలి, ద్రోహం అనేది చేయాలనేది. ఇప్పుడు తండ్రితో ద్రోహం, తండ్రికి సేవ చేయలేని ఆమె ప్రజలకు ఏం సేవ చేస్తుందండి? ఇప్పుడు నమ్మరండి. ఇప్పుడు ప్రజలలో ఏముందంటే అసంతృప్తి ఉన్నది. తృప్తి పడ్డ ప్రజలకు అసంతృప్తి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే అది కాదు. ఎందుకంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వడం జరిగినది. ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాము? టీచర్ల ఉద్యోగాలు కానివ్వండి, 4th క్లాస్ ఎంప్లాయీస్, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎన్ని ఉద్యోగాలు ఇవాళ అపాయింట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. అది చూడండి. ఆయన ప్రభుత్వంలో ప్రజలను కలిసే పరిస్థితే లేకుండే, ఉద్యోగం చేసే ముచ్చటే లేకుండే. ఎప్పుడైనా ఉద్యోగాలు చేయించిండు ఆయన? ఎవరు ఉద్యోగం చేయించలే. ఉన్న ఆఫీసులన్నీ ఊడగొట్టేసిండు. ఈసారి మాత్రం ఆయన గెలిస్తే ఒక కలెక్టర్ ఆఫీస్ తప్ప ఏ ఆఫీస్ ఉండకు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతిపాదనలు ఏంటంటే ఎవరు ఆఫీస్లకు రావద్దు, ఎవరు కనబడద్దు, ఒక కలెక్టర్ ఆఫీస్ ఉండాలని ఊరవతల కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. మీరు చూడండి, పోయి కలెక్టర్ ఆఫీసులు ఎక్కడన్నా ఉంటే ఏడ ఉన్నాయి? ఇది పాత ఆఫీసులు కాదు, కొత్త ఆఫీస్. జిల్లాలు చేసిన తర్వాత కొత్త ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ తెలంగాణను మొత్తం ద్రోహం చేసింది వీళ్ళంతా. అయినా కూడా కేసీఆర్ గారు తెలంగాణ అని చెప్పారు కానీ తెలంగాణకు చేసింది ఏం లేదు. ఆయన నిరాహార దీక్ష చేసి పండుకున్నాడని చెప్పారు కానీ అసొంటి దొంగ నిరాహారాలు చేసిన వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి గురించి చెప్పమని చెప్తా.
తెలంగాణ సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళంతా ఇవాళ తెలంగాణ సోనియా గాంధీకి మోసం చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఆనవాళ్ళు లేకుండా అయిందంటే ఈ తెలంగాణ ఇవ్వడం వల్ల, వీళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా విలువ లేకుండా, గెలుపు లేకుండా అయిపోయింది. తప్పుడు మాటలతో, తప్పుడు సమాచారాలతో ఇలా తెలంగాణను తీసుకొచ్చిందని చెప్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకే తెలంగాణ ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.